అనేక రూపములైన దేవతల స్వరూపంగా ఉంటూ వివిధ దేవతా రూపములతో వివిధములైన శక్తుల్ని మనకు అనుగ్రహించాడు. కనుక ఈ సృష్టిలో మనం అనుభవించే ప్రకృతి శక్తులు కానీ, మనం ఈ శరీరంతో అనుభవించేటువంటి ప్రాకృతిక పదార్థాలు కానీ, ఇవన్నీ కూడా మనం సంపాదించుకున్నవి కావు, మనకి ఇవ్వబడినవి. ఇది తెలుసుకోవాలి. మన యొక్క పూర్వజన్మ పుణ్య విశేషం చేత మనకి ఇవన్నీ దేవదత్తములు. ఈ అగ్ని, వాయు, సూర్యాది పంచభూతములు కానీ, వాటిని అనుభవించగలిగే ఇంద్రియములు కానీ, మీకు ఎంత చక్కటి ఆహార పదార్థం ఎదురుగా ఉన్నా తినగలిగే నోరు, అరిగించుకోగలిగే ఉదరం ఉండాలి కదండి. కనుక అవి సృష్టించి ఇవి ఇచ్చినది ఎవరు? ఇంద్రియాలకి శక్తినిచ్చిన వాడు ఎవడు? ఇది మనం ఆలోచిస్తే ఇవి భగవద్దత్తములు. కనుక ఇంద్రియ శక్తులు కూడా దేవతలే అని శాస్త్రములు చెప్తున్న విషయాన్ని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. అందుకు వ్రతాచరణ ద్వారా ఆ దేవతలకు కృతజ్ఞత చెప్పాలి. కనుక సత్పురుషులు దేవతల పట్ల కృతజ్ఞత చెప్పుకోవడం కోసం వ్రతాలు చేస్తారు. సామాన్యులు కోరికలు తీర్చుకోవడం కోసం, దేవతల్ని మెప్పించడం కోసం వ్రతాలు చేస్తారు. ఎలాగోలాగా కోరికున్నవాడు కోరిక తీరడం కోసం చేస్తే, జ్ఞానం కోరినవాడు చిత్తశుద్ధి కోసం లేదా కృతజ్ఞతా దోషం పోవడం కోసం చేయాలి. కృతజ్ఞతా దోషం పోనంత వరకు మోక్షం రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత వేదాంత విచారణ చేసినా కృతజ్ఞత తీర్చకపోతే మోక్షము రాదు. అందుకే